అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం 16 ఎపిసోడ్ల నుంచి బుద్ధుని యొక్క బోధల గురించి తెలుసుకుంటున్నాం. ఏమిటంటే 16వ ఎపిసోడు, దూషించి దండించి బుద్ధి చెప్పేడువాడు ఆత్మీయులకు సత్పురుషులకు ఆత్మీయుడవుతాడు, దుష్టులకు భ్రష్టులకు అయిష్టుడే అవుతాడు. అంటే సహజంగా మనం ఆ సద్గురువు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ సద్గురు ఏం చేస్తాడంటే తన దగ్గర వచ్చినటువంటి శిష్యులకు బుద్ధి పెరిగేటట్టు ఎక్కువ చూస్తాడు ఆయన. ఇంచేతంటే బుద్ధి గనక పెంచుకుంటే ఆధ్యాత్మికంలో సమస్తము సాధించినట్టే వాళ్ళు ఎవడైనా సరే. ఈ మార్గంలోకి రాగానే ముందు ఎవడైనా సరే చేయవలసిన పని ఏంటంటే బుద్ధి ఇంప్రూవ్ చేసుకోవాలి, బుద్ధిని ఇంప్రూవ్ చేయాలి. అందుకే గురువులు దాని మీద ఎక్కువ దృష్టి పెడతారు ఎవరైనా సరే. అంచేత మనం ఏం చేస్తున్నామంటే ఆ బుద్ధి యొక్క గొప్పతనం తెలుసుకుంటున్నాం. దండించి కూడా గురువు శిష్యులకు బుద్ధి నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. చేత ఇది మనం అర్థం చేసుకుంటే మనం కూడా బుద్ధి పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం, టాప్ ప్రయారిటీ ఇస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేస్తే అనుభవాలు రావచ్చు, వాళ్ళ స్థాయిలో వాళ్ళకి వస్తాయి. అనుకున్నవి రావు, కానీ ఎవరు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి వస్తాయి. అలాగే కొన్ని లాభాలు కూడా కలగచ్చు, రోగాలు తగ్గచ్చు, అయితే ఏదో మనసు ప్రశాంతంగా ఉండొచ్చు, వాళ్ళు అనుకున్న కొన్ని కోరికలు తీరచ్చు, ఇలాంటివి కూడా జరగచ్చు. కానీ వీటన్నిటికంటే కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళకి వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే బుద్ధి ఇంప్రూవ్ చేసుకోవడానికి, బుద్ధి పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ బుద్ధి గురించి చెప్పుకుంటున్నాం మనం. బుద్ధి బాగా పెరగాలి అంటే మొదటి నుంచే మనం చెప్పుకుంటున్నాం, తీవ్ర సాధన చెయ్యాలి, సాత్వికమైన శాకారం తీసుకోవాలి. అది కాకుండా మనం చేసే సేవల వల్ల కూడా మన బుద్ధి బాగా వికసిస్తుంది. అంటే మనం చేసే కర్మల వల్ల. అంచేత బుద్ధి ఉన్నవాడు ఆ ప్రవర్తన ఎలా ఉంటుందో పత్రి గారు కొన్ని విషయాలు చెప్పారు, అవే మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏమన్నారంటే తినే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రతి విషయంలో మనకు బుద్ధి ఉండాలి అని చెప్పన్నారు. ఎంచేతంటే బుద్ధి ఉన్నవాడు తినే విషయంలో
ఆకలికి ప్రాముఖ్యం ఇస్తాడు. బుద్ధి లేనివాడు తినే విషయంలో రుచికి ప్రాముఖ్యం ఇస్తాడు. బుద్ధి ఉన్నవాడు తినే విషయంలో ఆధ్యాత్మిక ఎదుగుదల దానికి ప్రాముఖ్యం ఇస్తాడు. బుద్ధి లేనివాడు ఆధ్యాత్మిక ఎదుగుదల మీద అంత ఆసక్తి ఉండదు. బుద్ధి ఉన్నవాడు తను తినే ఆహారం వల్ల మనసు శుద్ధి అవ్వడానికి చూస్తూ ఉంటాడు. బుద్ధి లేనివాడు ఈ ఆహారాన్ని బట్టే మనసు ఉంటుంది అన్న సంగతి తెలియదు వాడికి. అంచేత రుచికే ప్రాముఖ్యం ఇస్తాడు. ఈ ఆహారం చాలా ముఖ్యమైనది కాబట్టి బుద్ధి ఉన్నవాడు తను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాడు. అంచేత మనం కనుక బుద్ధిలో పరాకాష్ఠకు ఎదిగినటువంటి బుద్ధుణ్ణి చూస్తే, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మనం ఎన్ని రకాల మధురమైన పదార్థాలు తెచ్చి ఆయన ముందు పెట్టినా కూడా వాటి వంక చూడంట. ఆయన కడుపు వంక చూసుకునేవాడంట. ఏదైనా ఆకలి ఉంది పర్వాలేదు అంటే అందులో ఏదో ఒకటి తీసుకుని తినేవాడు. లేకపోతే ఎంత గొప్ప పదార్థాలైనా సరే ఆయన ముట్టుకునేవాడు కాదంట. మరి బుద్ధి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రవర్తన అలా ఉంటుంది. ఆయన పనులను బట్టే మనం చాలా నేర్చుకోవచ్చు బుద్ధుడి దగ్గర నుంచి. చేత పత్రిజీ ఇంకా ఏమన్నారంటే, నీ మనసు మీద నీకు అధికారం రావాలి. బుద్ధి ఉండాలని చెప్పారు, మనసు మీద నీకు అధికారం రావాలన్నారు. మన అదుపులో ఉండాలి. అది కూడా మీరు చూసుకోండి. ఏ విషయంలో అయినా సరే మీరు అదుపు చేసుకోలేకపోతుంటే మీ మనసు మీద మీకు పట్టు కోల్పోయినట్టే. ఏదైనా కొనాలనుకుంటారు, అంత ఆర్థిక స్థితి మీకు లేదు. మనసు అదుపులో ఉంటే ఇప్పుడు మనకెందుకులే అంటాడు. లేకపోతే అప్పు చేసో తప్పులు చేసో ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటాడు. అంచేత మనసు అదుపులో లేనివాడు కోరికలకి బానిసై జీవితాన్ని నష్టపెట్టుకుంటాడు. అదుపులో ఉన్నవాడు నష్టపోడు, జీవితాన్ని నష్టపెట్టుకోడు. అంచేత పత్రికలు స్పష్టంగా చెప్పారు ఆయన, నీ మనసు మీద నీకు అధికారం రావాలి అని చెప్పి. ఆయన ఇంకా ఏం చెప్పారంటే, ఎవరైతే మాంసాహారం తింటారో, ఆడవారిపై అత్యాచారం చేస్తారో, అనవసరంగా చెట్లు నరుకుతారో వారికి బుద్ధి లేనట్లే అని చెప్పారు ఆయన.
నిజంగా మాంసాహారం తినే వాళ్ళకి బుద్ధి లేదనే చెప్పుకోవాలి. ఇంచేతంటే ఆ కోళ్ళని, మేకల్ని, ఆ ఎద్దుల్ని, ఆవుల్ని చంపుతూ ఉంటారు. ఎంత దారుణంగా చంపుతారంటే అంత దారుణంగా చంపుతారు. మనకి యూట్యూబ్ వీడియోలు చూపిస్తూ ఉంటాడు యూట్యూబ్లో. ఆ జంతువులు కాళ్ళు నరికేస్తారంట. ఇంకా అటు వెళ్ళవు ఇటు వెళ్ళవు. అవి బతుకుండగానే అటు చర్మం వలిచేస్తారు. అది బతుకుందన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. అంత ఘోరంగా హింసిస్తారు. అరే, బుద్ధి ఉన్నవాడికి కొంచెం కూడా ఆలోచన ఉండదా? అది బాధపడుతున్న విషయం వాడికి గ్రహించలేడా? దాన్ని ఎలా బాధపడతాడు? అది బాధపడుతూ ఉంటే ఎలా చూడగలుగుతున్నాడు? అది విలవిల్లాడిపోతూ ఉంటే, కొట్టుకుంటూ ఉంటే ఎంత దారుణంగా దాని పట్ల ప్రవర్తిస్తారు. నిజంగా బుద్ధి ఉన్నవాడు అలా ప్రవర్తిస్తాడా? కుర్బానీ అని చెప్పి ముస్లింలు ఎద్దుల్ని అట్లు బాగా మెప్తారు. పాపం అది బాగా బలుస్తుంది. దాన్ని 10 మంది కలిసి తాళ్ళతోటి దాంతో కట్టి పడగొట్టి కోసేస్తారు. చాలా దారుణం అండి. మీకెవరికైనా అలా చూస్తున్నప్పుడు లోపల ఏమీ మీకు బాధ కలగలేదనుకోండి, ఇంకా బుద్ధి లేనట్టే లెక్క. బుద్ధి ఉన్నవాడు దాన్ని చూడలేడు, తట్టుకోలేడు దాన్ని. అందుకే అంటారండి, ఇప్పుడు మాంసాహారం తినేవాళ్ళలో సగం మంది ఆ జంతువుల్ని చంపుతున్నప్పుడు, ఏ జంతువుని అయితే వాళ్ళు తింటున్నారో, ఏ జంతువు మాంసం అయితే వాళ్ళు తింటున్నారో, వాటిని చంపుతున్నప్పుడు వీళ్ళు కనుక చూస్తే, కళ్ళతో చూస్తే ఇంకా వాటిని ముట్టుకోరండి. అవి ఎంత నరకం అనుభవిస్తున్నాయో వాళ్ళు తట్టుకోలేరు. మరి ఎందుకు తింటున్నారు అంటే, అవి ప్లేట్లో తెచ్చినప్పుడు ఆహారం కింద కనిపిస్తుంది, కానీ ఆ జంతువు పడే నరకం ఏంటో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? అది ఆ బిర్యానీ అంటారు, ఆ ముక్కలు, ఆ కూరగాయ ముక్కల బదులు ఈ మాంసం ముక్కలు ఉంటాయి. అదేదో ముక్కల కింద ఉంటుంది తప్ప అది ఆ జంతువు నరకం అనుభవించి దాని చచ్చిన శరీరంలోంచి వచ్చిన ముక్కలు అన్న సంగతి వాళ్ళకి తెలియదే. రొట్టెలేసుకుని తింటారు. ఎలా తినగలరు? అందుకే అంటారు, ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ మగవాళ్ళు కూడా ఇప్పుడు మాంసం తినేవాళ్ళు 50% ఆ జంతువులు చనిపోయినప్పుడు, చంపేటప్పుడు, వాటిని హింసించేటప్పుడు కళ్ళతో చూస్తే తినలేరంటండి. అంచేత బుద్ధి లేనివాడే
మాంసం తింటారు. అదే చెప్తున్నారు. ఎవరైతే మాంసాహారం తింటారో వారికి బుద్ధి లేనట్లే అన్నారు పత్రి గారు. ఆడవారిపై అత్యాచారం చేస్తారో, అరే తనకి ఇన్ని సేవలు చేస్తున్నటువంటి ఆ భార్యను హింసించిన, బాధ పెట్టిన, ఆవిడకి నరకం చూపించిన వాడికి బుద్ధి లేనట్టే. ఎందుకు చేసుకున్నాడు? ఆవిడ తనలాంటి మనిషేగా, ఆవిడకి ఆలోచనలు ఉంటాయి, ఆవిడకి ఎన్నో భావాలు ఉంటాయి. బుద్ధి ఉన్నవాడు ఆలోచిస్తాడు. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి. ఆ భర్త కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అంచేత చాలా దారుణంగా వ్యవహరిస్తారో వారికి బుద్ధి లేనట్లే అని చెప్పన్నారు. అలాగే అనవసరంగా చెట్లు నరుకుతారు. ఈ విషయం కూడా చెప్పారు పత్రి గారు. అనవసరంగా చెట్లు, ఇక్కడ చూడండి ఒక్కసారి, చెట్లు నరుకుతారో అని అనలా, అనవసరంగా. నీకేమీ అవసరం లేదు, అయినా నువ్వు నరికావు, నీకు బుద్ధి లేదన్నాడు. కొన్ని అవసరమైన సందర్భాలు ఉంటాయి, అప్పుడు ఆ చెట్లని తొలగిస్తూ ఉంటాం. మరి అవసరం లేనప్పుడు వాళ్ళకి బుద్ధి లేనట్లే అన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే, బుద్ధి ఉన్నవాళ్లే ఆధ్యాత్మికంగా జీవించగలరు అని చెప్పన్నారు. బుద్ధి ఉన్నవాళ్లే ఆధ్యాత్మికంగా జీవించగలరు. అంటే ఆత్మ మార్గంలో జీవించగలరు. ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరు వస్తారంటే, దుఃఖాన్ని తొలగించుకునే ఆసక్తి ఉన్నవారు. దుఃఖాన్ని తొలగించుకునే ఆసక్తి ఉన్నవారు. ఈ ఆత్మ మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గం అంటే ఆత్మ మార్గం, ఆత్మ మార్గంలోకి వస్తారు. ప్రాపంచిక మార్గము అంటే కనిపించే వాటికి సంబంధించింది. ఆధ్యాత్మిక మార్గం అంటే కనిపించని వాటి గురించి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం. నిజంగా బుద్ధి ఉన్నవాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గం మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ కనిపించే వాటికంటే కూడా కనిపించని వాటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళకున్న వనరుల్ని ఈ మార్గంలో వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు చదివే పుస్తకాలు కూడా అలా ఉంటాయి. ప్రాపంచిక మార్గంలో ఉన్నవాళ్ళు నవల్స్ చదువుతారు, డిటెక్టివ్ నవల్స్, మంత్లీ బుక్స్, వీక్లీసు,
అయితే పేపర్లు ఇలాంటివన్నీ చదువుతారు, ప్రాపంచికమైన న్యూస్లన్నీ, ఆ సీరియల్స్ అయ్యాను. మరి ఆధ్యాత్మిక బుద్ధి ఉన్నవాళ్ళ చదివేవి ఒక బుద్ధుడు సందేశాలు, పత్రి గారి సందేశాలు, ఆయన పుస్తకాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, వీటి మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే చేసే పనులు కూడా. మరి నిజంగా ఆధ్యాత్మికం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ధ్యానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. మరి ప్రాపంచికం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ధ్యానం ఎందుకు అంటారు? ఈ ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవాళ్ళు జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. ప్రాపంచికం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ధనానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఆధ్యాత్మికం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు కష్టాలకి లెక్క చేయరు. కష్టాలు వచ్చినా బాధపడరు. అవి కొంతకాలం ఉండేవి అని వాటిని ఓర్చుకుంటారు. కానీ ప్రాపంచిక మార్గంలో ఉన్నవాళ్ళు కష్టాలు తట్టుకోలేరు, విలవిల్లాడిపోతారు. అవి పోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు, కంగారు పడిపోతూ ఉంటారు. పత్రి గారు నేను ఓ సందర్భంగా ఏం చెప్పారంటే, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి అని చెప్పన్నారు. దాంతోపాటు ఆత్మ ఎదుగుదల కూడా ఉంటుంది అన్నారు. లేదా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళకి కష్టాలు ఉంటాయంట, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటికి సిద్ధపడే మనం వచ్చామంటారే, వాటిని ఆహ్వానిస్తామంటారే. మరి ఈ రకంగా ఎవరు జీవించగలరు? బుద్ధి ఉన్న వాళ్ళే జీవించగలరు, గుర్తుపెట్టుకోండి. బుద్ధి లేని వాళ్ళకి భయపడిపోతారు. వాటి ఇలా అయిపోయిందేంటి జీవితం అంటారు, కుమిలిపోతూ ఉంటారు. ఇంకా అన్నారైనా, నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఎన్ని ఉంటాయన్నారు. అంటే పత్రిక దగ్గరికి అవన్నీ వీటన్నిటి కోసం రావాలా అనే ఆలోచన కూడా వస్తుంది చాలామందికి. ఇవన్నీ పోతాయని ఆయన దగ్గరికి వస్తే, ఆయన ఏమన్నాడంటే, నా దగ్గరికి వస్తే ఇవన్నీ ఉంటాయన్నాడు. కష్టాలు ఉంటాయి, మీకు నష్టాలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయన్నాడు ఆయన. ఆ వీడియో వింటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆహా, ఈయన దగ్గరికి రావడం దీనికోసమా ఎన్నవాళ్ళు అలా అనుకుంటారు. మళ్ళా అన్నారు, ఆకల్లో ఆత్మ ఎదుగుదల కూడా ఉంటుంది అన్నాడు ఆయన. ఇది ఎవరికి అర్థమవుతుంది? నేను ఆత్మ అని అవగాహన ఉన్నవాడికి ఈయన చెప్పిన మాటలు అర్థమవుతాయి. ఈ మూడు లేకుండానంట
ఆత్మ ఎదుగుదల జరగదట. ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు. ఆత్మ తొందరగా ఎదగాలంటే ఎక్కువే ఉండాలంట. అందుకే మనం పైన ఉన్నప్పుడే నిర్ణయించుకొస్తామంట. అలాంటి సంసారాలు నిర్ణయించుకుంటాం, అలాంటి వాతావరణం నుంచి నిర్ణయించుకుంటాం, అలాంటి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటాం. అంచేత ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం పత్రి గారు చెప్పిన మాటలు. అవన్నీ మన ఎదుగుదలకే. ఎలా వస్తుంది ఎదుగుదల? ఆ కష్టాల వల్ల కొన్ని అనుభవాలు సంపాదిస్తాం. కొన్ని అనుభవాలు జరుగుతాయి జీవితంలో. కష్టపడుతూ ఉంటే అనుభవించాం, అనుభవం పొందాం. దాంట్లోంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఇంతకుముందు అదేదో చేశాము, అలాంటిది తప్పు, ఇప్పుడు అది అనుభవిస్తున్నాం, ఇంకా మనం అలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి పాఠం నేర్చుకుంటాం. ఎవరైనా అవమానిస్తే, మనం ఇంతకుముందు ఎవరినో అవమానించాం, ఇంకెప్పుడు మనం ఎవరిని అవమానించకూడదు అనే పాఠం నేర్చుకుంటాం. ప్రతి కష్టం నుంచి ఒక్కో పాఠం నేర్చుకుంటాం. అంచేత ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళకి కష్టాలు ఉంటాయనే అంటారు ఆయన. ఎంచేతంటే మీరు కనుక మరణానంతర జీవితం మీద కొంత అవగాహన ఉంటే మీకు ఇది బాగా అర్థమవుతుంది. చనిపోయిన తర్వాత ఇంకేం లేదు అంటే అంత అర్థం కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా మనకి జీవితం ఉంది. శరీరం ఉండదు కానీ ఆత్మ ఉంటుంది. ఆ జీవితం వేరే విధంగా ఉంటుంది. భూమి మీద ఉన్నట్టు ఉండదు. అక్కడ బాగా తెలుస్తుంది నేను ఆత్మను అని. ఆ పైలోకాలకి వెళ్ళాక తెలుస్తుంది ఇంకా గొప్ప లోకాలు ఉన్నాయి, వాటికి మనం చేరుకోవాలి. అటువంటి లోకాలకి చేరుకోవాలి అంటే జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలి అంటే పాఠాలు నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకోవాలి అంటే అనుభవాలు పొందాలి. అనుభవాలు పొందాలి అంటే మనకి ఆ కష్టాలు, ఆ నష్టాలు జరగాలి. ఇవన్నీ అవగాహన వస్తుంది. అంతకన్నా ఏమీ లేదా. ఎంత ఎక్కువ కష్టం వస్తే వారు అంత అనుభవం పొందుతారు. ఎలాగా అంటే ఆ కష్టం వచ్చినప్పుడు అంతర్మథనం జరుగుతుందండి. ఎవరికైనా సరే అంతర్మథనం జరుగుతుంది. ఆ అంతర్మథనంలో నేను ఏ తప్పు చేశాను, నా వల్ల ఎవరికి నష్టం కలిగించాను, ఎవరికి బాధ కలిగించాను, ఇవన్నీ తెలుసుకుంటాడు. తన బాధ అనుభవిస్తే తప్ప అవతల వారి బాధ వీడికి అర్థం కాదు. అంచేత తన బాధ నుంచి అవతల వారి బాధ అర్థం చేసుకుని అప్పుడు నిర్ణయించుకుంటాడు ఇంకెప్పుడు వాళ్ళని ఆ బాధ పెట్టకూడదు అని. ఇతర మానవులనే కాదు, ఇతర జీవుల విషయంలో కూడా అలాగే ప్రవర్తిస్తారు. మరి నిజంగా
ఆత్మ నేను అనే అవగాహన ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది ఓ ఇవన్నీ నా ఎదుగుదల ఇక్కడేం కనపడదు, బాధలు కనపడతాయి. కానీ మీకు మరణానంతర జీవితం మీద అవగాహన ఉంటే అప్పుడు ఎదుగుదల. ఆ ఉండే లోకాల్లోంచి ఈ జ్ఞానం వల్ల ఇంకా ఉన్నతమైన లోకాలకి చేరుకుంటాం. అప్పుడు అనిపిస్తుంది, ఆహా, అక్కడ జ్ఞానం పొందడం వల్ల ఇక్కడ ఎంత ఉన్నతంగా ఎదిగాను అని. కష్టపడి డబ్బు సంపాదిస్తున్నప్పుడు చాలా కష్టంగానే ఉంటుంది. కానీ ఆ డబ్బు సంపాదించి ఏదో మంచి మేడకట్టో మంచి సుఖాలు సమకూర్చుకునో మంచి మేడలోకి వెళ్తే ఇంట్లోకి అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం యొక్క ఫలితం. ఉన్న దాంట్లో నుంచి ఇంకొంచెం పెద్ద ఇంట్లోకి వెళ్తే ఆ ఆనందం వేరు. అలాగే ఉన్న లోకం నుంచి ఆ జ్ఞానం వల్ల ఇంకొంచెం ఉన్నత లోకానికి చేరుకుంటే ఆ ఆనందం అది వేరండి. భూమి మీద ఇన్ని కష్టాలు ఉన్నాయని అందరికీ తెలుసు, ఉంటాయని కూడా తెలుసు. కానీ ఇంకా ఉన్నతమైన లోకాలు చేరుకోవడం కోసమే భూమి మీదకి వచ్చి అలాంటి భర్తని, అలాంటి భార్యని, అలాంటి సంతానాన్ని, అలాంటి తల్లిదండ్రుల్ని ఎంచుకుని ఆ కష్టాల్లో అనుభవం సంపాదించడానికే కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. పత్రిక స్పష్టంగా చెప్పారు కదా, అంతా నీ నిర్ణయం ప్రకారం జరుగుతుందని. నువ్వు భర్తని ఎంచుకున్నా నీ నిర్ణయమే, భార్యని ఎంచుకున్నా నీ నిర్ణయమే, కర్మలు ఎంచుకున్నా నీ నిర్ణయమే, పాప కర్మలు ఎంచుకున్నా నీ నిర్ణయమే. నీ నిర్ణయం ప్రకారం నువ్వు ఎంచుకుని ఇక్కడికి వచ్చి ఏడిస్తే నేను ఎందుకు ఎంచుకుంటానని అంటారు. నేను ఎందుకు ఎంచుకుంటానంటే ఆ ఎంచుకున్నప్పుడు అది నీకు ఇక్కడ గుర్తు ఉంటే ఆ మాట అనవు. అది గుర్తు లేకపోవడం వల్ల అలా బాధపడతాం. మళ్ళీ పైకి వెళ్ళాక తెలుస్తుంది. కష్టే ఫలండి. భూమి మీద కష్టాలే పరలోకంలో వచ్చే ఫలితాలండి. పరలోకంలో కలిగే ఉన్నతే ఇక్కడ కష్టాలకి ఫలితం అండి. ఎప్పుడు సుఖంగా ఉండేవాడు ఏమీ ఎదగడండి. పైలోకాలకి వెళ్ళినా అక్కడే ఉంటాడు, ఎప్పుడు ఉన్న దాంట్లోనే ఉంటాడు. ఇక్కడ సుఖపడ్డాం కాదు, అక్కడ సుఖపడాలి. మరి అంచేత పత్రికారు ఏమన్నారంటే, బుద్ధి ఉన్నవాళ్ళే ఆధ్యాత్మికంగా జీవించగలరు. ఇంకా కష్టాలున్నా, నష్టాలున్నా, అవమానాలున్నా ఆ మార్గాన్ని వదిలిపెట్టరు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి బుద్ధి గురించి మరికొన్ని విషయాలు మనం నెక్స్ట్ చెప్పుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.